సినిమా ఇండస్ట్రీ అంటే చాలా మందికి గ్లామర్ ప్రపంచం. ఒకసారి కెమెరా ముందుకు వచ్చాక చదువులు, కెరీర్, వ్యక్తిగత జీవితాలు అన్నీ పక్కన పెట్టి పూర్తిగా సినిమాలకి అంకితం అయిపోతారని చాలా మంది అనుకుంటారు. కానీ కొందరు మాత్రం అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తుంటారు. స్టార్టం వచ్చినా తమ చదువును వదలకుండా మరోవైపు తమ కళల్ని కూడా నెరవేర్చుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. అలాంటి వారిలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేరు శ్రద్ధా గోకుల్. ఇటీవల మాల్వుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా దృశ్యం 3. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు కొత్త డెఫినేషన్ ఇచ్చిన ఈ ఫ్రాంచైజీకి దేశవ్యాప్తంగా ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. మొదటి భాగం విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులు ఈ కథతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా హీరో జార్జ్ కుట్టి క్యారెక్టర్, అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా ప్రేక్షకులను ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు మూడో భాగంగా వచ్చిన దృశ్యం 3 కూడా అదే రేంజ్లో ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాలీవుడ్లోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యుత్తమ నటుల్లో ఒకరిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే దర్శకుడు జీతూ జోసెఫ్ కూడా సస్పెన్స్ సినిమాల మాస్టర్గా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఆటోమేటిక్గా అంచనాలు పెరిగిపోతాయి. అందుకే దృశ్యం 3 రిలీజ్కు ముందే భారీ హైప్ ఏర్పడింది. మే 22న విడుదలైన ఈ సినిమా టాక్తో సంబంధం లేకుండా భారీ వసూలు రాబడుతుంది. కొన్ని సినిమాలు రివ్యూలతో హిట్ అవుతాయి, కొన్ని సినిమాలు స్టార్ పవర్తో హిట్ అవుతాయి. కానీ దృశ్యం లాంటి సినిమాలు మాత్రం ఆడియన్స్ ఎమోషన్స్తో హిట్ అవుతాయి. అందుకే థియేటర్స్లో ఈ సినిమాకు ఇప్పటికీ మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం సినిమా కథ గురించి కాదు, ఇందులో ఉన్న పాత్రలో కనిపించిన ఓ హీరోయిన్ గురించి. ఈ సినిమాలో నర్సు పాత్రలో కనిపించిన శ్రద్ధా గోకుల్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఆమె కేవలం నటి మాత్రమే కాదు, నిజ జీవితంలో డాక్టర్ కూడా కావడం విశేషం. సాధారణంగా చాలా మంది హీరోయిన్లు డాక్టర్ కావాలనుకున్నాం కానీ యాక్టర్ అయిపోయామని చెప్తూ ఉంటారు. కానీ శ్రద్ధా గోకుల్ మాత్రం 2 రంగాల్లోనూ తన కళలను నిజం చేసుకుంటూ ఉంటుంది. ఒకవైపు సినిమాలో నటిస్తూ మరోవైపు మెడిసిన్ పూర్తి చేసి డాక్టర్గా సేవలు అందిస్తుంది. ఇక ఈ విషయం తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న శ్రీలీల కూడా మెడిసిన్ పూర్తి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే జాబితాలోకి శ్రద్ధా గోకుల్ కూడా చేరింది. అందం, టాలెంట్తో పాటు చదువులోనూ టాప్ కావడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. శ్రద్ధ చిన్నప్పటి నుంచే కెమెరా ముందుకు వచ్చింది. చాలా మంది పిల్లల్లాగానే డ్యాన్స్, యాక్టింగ్ పై ఆసక్తి పెంచుకున్న ఆమె చిన్న వయసులోనే టెలివిజన్ ప్రపంచంలో అడుగుపెట్టింది. ముఖ్యంగా హలో కుట్టి చేతన్ అనే సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ వయసులోనే తన ఎక్స్ప్రెషన్, స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీరియల్ కంటే ముందే ఆమె ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో కూడా పాల్గొంది. ఇక సూపర్ డ్యాన్సర్ జూనియర్ అనే ప్రోగ్రాంలో కూడా తన డ్యాన్స్ టాలెంట్తో అందరినీ ఇంప్రెస్ చేసింది. అప్పుడే చాలా మంది ఈ అమ్మాయి భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతుంది అని చెప్పేవారట. ఇక సీరియల్స్లో వచ్చిన గుర్తింపుతో సినిమాలో కూడా అవకాశాలు వచ్చాయి. అయితే ఇక్కడే శ్రద్ధ తీసుకున్న నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే కెరీర్ స్టార్ట్ అవుతున్న సమయంలోనే ఆమె సినిమాలకు దూరమైంది. గ్లామర్ ప్రపంచం, ఫేమ్, అవకాశాలు అన్నీ ఉన్నప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయకూడదని నిర్ణయించుకుంది. అలా పూర్తిగా చదువుపైన ఫోకస్ పెట్టిన శ్రద్ధ ఫిలిప్పీన్స్లోనూ మెడిసిన్ పూర్తి చేసింది. అంతేకాదు కేరళలోని తిరువనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేసింది. అంటే కేవలం పేరు కోసం డాక్టర్ కాదు, నిజంగా ప్రాక్టీస్ చేసిన డాక్టర్ అన్నమాట. ఇక్కడే ఆమె జీవితంలో మరో టర్నింగ్ పాయింట్ వచ్చింది. అసలు మళ్ళీ సినిమాలోకి రావాలనే ఆలోచనే ఆమెకు లేదట. పూర్తిగా మెడికల్ కెరీర్ పైనే దృష్టి పెట్టిందట. కానీ జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిప్పుతుందో ఎవరికీ తెలియదు కదా. అనుకోకుండా కొచ్చిలో జరిగిన ఒక ఆడిషన్కు హాజరైంది శ్రద్ధ. అక్కడ ఆమెను చూసిన దర్శకుడు జీతూ జోసెఫ్ వెంటనే సెలెక్ట్ చేశారట. అలా ఆయన తెరకెక్కించిన వలతూ వశతే కళ్యాణ్ సినిమాలో అవకాశం వచ్చింది. ఇక ఆ సినిమాలో చిన్న పాత్ర అయిన ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా స్క్రీన్పై ఆమె కనిపించిన తీరు దర్శకుడు జీతూ జోసెఫ్కు బాగా నచ్చిందట. అందుకే తన తర్వాతి భారీ ప్రాజెక్ట్ అయిన దృశ్యం 3లో కూడా ఆమెకు నర్సు పాత్ర ఇచ్చారు. చాలా చిన్న పాత్ర అయినప్పటికీ సినిమాలో ఆమె కనిపించిన సీన్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ నర్సు ఎవరంటూ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. ఆమె నిజ జీవితంలో డాక్టర్ అని తెలిసిన తర్వాత మరింత ఆశ్చర్యపోతున్నారు. ఇక ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడిన శ్రద్ధ చాలా ఆసక్తికర విషయాలు చెప్పింది. నాకు యాక్టింగ్ కూడా ఇష్టం, మెడిసిన్ కూడా ఇష్టం.
రెండింటిని వదిలేయాలని లేదు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం డెర్మటాలజీ విభాగంలో పీజీ చేయడానికి సిద్ధమవుతుందట. అదే సమయంలో మంచి అవకాశాలు వస్తే సినిమాలు కూడా కొనసాగిస్తానని తెలిపింది. ఇది విన్న తర్వాత చాలా మంది నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు మెడిసిన్ చదవడం అంటే చిన్న విషయం కాదు, మరోవైపు యాక్టింగ్ కూడా అంతే కష్టమైన రంగం. ఈ రెండు ఫీల్డ్స్ను బ్యాలెన్స్ చేయడం చాలా అర్థం. కానీ శ్రద్ధ మాత్రం ఆ పని చాలా కాన్ఫిడెంట్గా చేస్తుంది. ఇప్పటి జనరేషన్కు శ్రద్ధ లాంటి వాళ్ళు నిజంగా ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలామంది ఒక కళ కోసం మరొకరును వదిలేస్తూ ఉంటారు. కానీ ఆమె మాత్రం రెండు కళలను కూడా సమానంగా ప్రేమిస్తుంది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే దృశ్యం 3 లాంటి భారీ సినిమాలో చిన్న పాత్ర చేసినా కూడా ఆమెకు ఇంత గుర్తింపు రావడం. ఇది నిజంగా ఆమె స్క్రీన్ ప్రజెన్స్కు నిదర్శనం. మంచి టాలెంట్ ఉంటే చిన్న పాత్ర అయినా కూడా ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుందని మరోసారి ప్రూవ్ చేసింది. ఇప్పుడు చాలా మంది దర్శకులు కూడా శ్రద్ధపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అందం, చదువు, టాలెంట్, డ్యాన్స్, యాక్టింగ్ అన్నీ కలిసిన పర్ఫెక్ట్ ప్యాకేజ్గా ఆమె కనిపిస్తుంది. ఇక భవిష్యత్తులో హీరోయిన్గా కూడా ఆమెకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని కూడా సినీ విశ్లేషకులు చెప్తున్నారు. మరి మీకు శ్రద్ధ గోకుల్ గురించి ముందే తెలుసా? డాక్టర్గా ఉంటూనే యాక్టింగ్ చేయడం గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన సినిమా విశేషాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు.